దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. రోమపత్రిక 12వ అధ్యాయం 9వ వచనాన్ని ఈ దిన వాక్య భాగంగా ధ్యానించేద్దాం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాని నసహించుకుని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చూడండి, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయండి. ఇది ఒక విషయం కాదు. ఇది ఎందుకంటే ఒకటి చెడ్డదానిని అసహించుకోవటం, రెండు మంచిదానిని హత్తుకోవటం. లోకంలో ఇద్దరు ఉంటారు. చెడ్డదాన్ని అసహించుకునేవారు ఒక కోవ కింద ఉంటారు, రెండోవారు మంచిదాన్ని హత్తుకొని ఉండేవారు ఇంకొక. కానీ దేవుడు ఆశిస్తుంది విడివిడిగా ఉండటం గురించి కాదు, రెండింటినీ మనం చేయాలి అనేది దేవుడు ఆశిస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తే అది మీకు బాగా చక్కగా అర్థమవుతుంది. లోతు జీవితం చూద్దాం ఒకసారి. చూడండి, లోతును గురించి బైబిల్ ఏమంటుందంటే, లోతు నీతిమంతుడు. ఎవరండి? నీతిమంతుడు. మంచిదాన్ని ఇష్టపడతాడు, మంచిదాన్నే కోరుకుంటాడు, మంచి చేస్తాడు. కానీ లోతు యొక్క మైనస్ ఏంటో చెప్పమంటారా? అక్కడ దేవుని వాక్యం అన్నట్లుగా చెడ్డదాన్ని అసహించుకోలే. ఇప్పుడు అసహించుకునే చోట మనం ఉంటామా? చెప్పండి, అసహించుకునే చోట మనం ఉంటామా? అందుకని కీర్తనకారుడు చక్కటి మాట రాశాడు. ఏమన్నాడంటే, కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనం, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున. అదేంటండి? నీతిని ప్రేమించటమే కాదు, భక్తిహీనతను ద్వేషించాలి. ద్వేషించే చోట నుంచి నువ్వు వెళ్ళిపోతావు ఆటోమేటిక్గా. ఎంత స్పష్టంగా రాశారు. ఈ రోజున ఏమవుతుందంటే, మనం మంచిని ప్రేమిస్తున్నాం ఓకే, కానీ దానితో పాటు దుర్నీతిని కూడా ఎంటర్టైన్ చేస్తున్నాం. సర్లే పోనీలే, నేనేం చేయటం లేదు కదా, నేను జస్ట్ అట్లా. దీన్ని దేవుడు ఖండిస్తున్నాడు. నీతిని ప్రేమించటం ఎంత ఇంపార్టెంటో, దుర్నీతిని ద్వేషించి దాన్ని త్యజించి దూరం అవ్వటం కూడా అంతే ప్రాముఖ్యమైనది. ఏమవుతుందో తెలుసా అండి? దుర్నీతిని మనం ద్వేషించి దూరం అవ్వకపోతే, సింపుల్ ట్రిక్, కొన్ని కూరగాయలు, జస్ట్ ఒక టమోటాలు తీసుకొద్దామండి. ఒక కేజీ టమోటాల్లో ఒక 2 టమోటాలు కుళ్ళిపోయినవి ఉన్నాయి అనుకుందాం. నేను కుళ్ళలేదు కదా, మిగతా ఆ 2 కుళ్ళిని అని చెప్పి మిగతా అన్నీ సైలెంట్గా ఉన్నాయి అనుకోండి. ఏం చేస్తాయి తెలుసా? ఆ 2 టమోటాలు మిగతా ఉన్న కేజీ టమోటాలన్నింటినీ కూడా కుళ్ళబెడతాయి, త్వరితగతిన అయిపోతుంది. అదే జరిగింది మన జీవితంలోనైనా, ఎవరి జీవితాల్లోనైనా అదే జరిగింది. నీతిని ప్రేమించటమే ప్రాముఖ్యం కాదు, దుర్నీతిని ద్వేషించటం కూడా ప్రాముఖ్యమైంది. ఇక్కడ మన ప్రేమలో అదే అంటున్నాడు, భక్తిహీనతను మనం ద్వేషించాలి. లోతు ఏమనుకుంటున్నాడు? నేనేం చేయట్లేదు, ఈ ఊరాళ్ళతో నాకు సంబంధం లేదు. మరి ఎందుకున్నా అక్కడ? ఆ ఊరాలతో సంబంధం లేనప్పుడు ఆ ఊరిలో నువ్వెందుకున్నావు? ఆ ఊరికి దూరం అయిపోవాలి కదా. చిన్న మాట అన్నాడనే అబ్రహామును విడిచి వచ్చేసావే. బలాత్కారుల యొక్క బలాత్కారాన్ని నువ్వెందుకు ఓర్చుకుంటున్నావు అక్కడ? చూడండి, కొంతమందికి పాపం చేయటం ఇష్టం ఉండదు, కానీ పాపం చేస్తుండగా చూడటం ఇష్టం. ఎవరన్నా ఏదైనా తగులాడుకుంటుంటే చూడటం ఇష్టం. నీకెందుకు అక్కడ, నాకెందుకు అక్కడ? పాపానికి, దుర్నీతికి ద్వేషం కూడా ఉండాలి మన జీవితాల్లో. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనందరం కూడా 2 విషయాలు అక్కడ. భక్తిహీనతను మనం ద్వేషించాలి, నీతిని ప్రేమించాలి. చెడుని మనం ద్వేషించాలి, మంచిని మనం ప్రేమించాలి. 2 కలిపి ఉన్నాయా, మనలో ఉన్న మంచి కూడా పోద్ది. కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకునేది ఏంటంటే, లోకంలో మనం కలిసిపోవద్దు. నిజమే, కలవటంలో, కానీ లోకాన్ని ద్వేషించి దూరం అవటం కూడా అంతే ప్రాముఖ్యమైంది. దానికి లోతు జీవితం ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి. సో అతడు నీతిమంతుడు, కానీ మనసు చంపుకొని అక్కడే ఉంటున్నాడు. మనసు చంపుకొని ఉండాల్సిన అవసరం ఏముంది అక్కడ? దుర్నీతిని ద్వేషించరా, అది అతనికి శాపం అయిపోయింది, నష్టం అయిపోయింది. సో మనం దుర్నీతిని ద్వేషించే వారిగా మనం ఉందాం గాక. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవి